అద్దంలో చూసుకున్నప్పుడు మీకు మీరు ఏం మాట్లాడుకుంటారు? ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్, నేనంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీగా అవ్వగలుగుతాం, హెల్దీ అవ్వగలుగుతాం. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే అంతే. పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా లేరు, మరి అక్కడి నుంచే వచ్చాం కదా, మన ఫౌండేషన్సే అవి కదా. మై ఫాదర్ యూస్ టు హరాస్ మై మదర్. నేను ఇక్కడ వీళ్ళకి కోపం చూపిస్తే నాకు మళ్ళీ హామ్ జరగదు. సో నేను ఈ మధ్య కొన్ని రీల్స్ చూసాను, చాలా సెల్ఫ్ బ్లేమ్ చేసేసుకుంటూ, పేరెంట్స్ ని ప్లీజ్ చేయి, ఫ్రెండ్స్ ని ప్లీజ్ చేయి, పని చేసే వాళ్ళని ప్లీజ్ చేయి, బాసెస్ ని ప్లీజ్ చేయి, నీ లవర్ ని ప్లీజ్ చేయి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇలా రెగ్యులర్ గా జరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి కాలేజ్ బస్ వచ్చి హాఫ్ అన్ అవర్ ముంగట్లు ఇవ్వాలి, పరిగెత్తాల. సిగ్గు జ్వరం ఉంటే అలారం రాగానే వాళ్ళ మదర్ వాడిని గాడిగా అని తిడుతుంది ఫోన్ లో. నేను యాక్సెప్ట్ చేస్తాను. వీఆర్ డిస్రెస్పెక్టింగ్ దెమ్. నాతో పాటు పస్తులు ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బూతులు మాట్లాడడం కానీ, ఒక మాట అనేయడం కానీ. ఐ అండర్స్టాండ్ దట్ యు లైక్ మీ, ఐ అండర్స్టాండ్ దట్ యు లవ్ మీ, బట్ ఇది నాకు ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు బాగుపడకపోతే బాగోదు చెప్తున్నాను. నువ్వు పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు ఏళ్ళు చూపించి మాట్లాడొద్దు. ఆ రెస్పెక్ట్ కోరుకునే సోల్కి డిస్రెస్పెక్ట్ తగిలినప్పుడు నీకు మైక్రో డ్రామాస్ ఇవన్నీ 10 నిమిషాలు కూర్చోండి. యూర్ సో బ్యూటిఫుల్, యూర్ అమేజింగ్, చాలా ఇంపార్టెంట్. నీకు ఇంకా ఎలాంటి మనుషులు కావాలి నీ చుట్టూ ఆలోచించుకో.